హర హర మహాదేవ్ అని చెప్పి పార్లమెంట్ ఎందుకు మొదలు కావద్దు. రాహుల్ గాంధీ గారు DNA టెస్ట్కి ఎందుకు సోనియా గాంధీ గారు నిరాకరించిండ్రు? మీ కొడుకును అడగంగానే ఎందుకమ్మా అంత కోపము? ఆహా మా రాహుల్ గాంధీని అంటారా? సోనియా గాంధీ గారికి సగౌరవంగా జవాబిస్తుంది ఇలా చిత్రగుప్త. డంకే పే చోట్ యాది పెట్టుకుంటుండే రాహుల్ గాంధీ జిందగీ బర్ మొత్తం. భారత్ని కాలగర్భంలో కలిపే కూటమి. ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ కాంగ్రెస్ ఉంటుంది అరవింద్ కేజ్రీవాల్ మీద. భారత్ మాతాకి జై ఒకటే వినబడాలి. ఇట్లా లొల్లి చేస్తే సభ్యత్వాలు రద్దు కావచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. పార్లమెంట్లో లొల్లి చేస్తే ఇదే మాట మేము అన్నామనుకో రాహుల్ గాంధీని ఆహా మా రాహుల్ గాంధీని అంటారా అని చెప్పి షురువు అయిపోతాడు మన రేవంత్ రెడ్డి గారు. మా రాహుల్ గాంధీని అట్లెట్లా అంటారు, ఎందుకు అంటారో ఇప్పుడు చూపిస్తా. ఈ ముచ్చట ఇది నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు చిట్టాలు మొదలవుతాయి. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్ ఫ్రెండ్స్. టుడే ఇలా న్యూస్ పేపర్లలో పెద్దగా ఏం లేవు, చెప్పరు కదా సబ్జెక్ట్ ఏముంటుంది రాయనికే. ఇప్పుడు మేము సబ్జెక్ట్ ఇస్తాం విను. కాంగ్రెస్ ఏం చేసిందంటే ఒక ప్రివిలేజ్ మోషన్ పాస్ చేసింది అగేన్స్ట్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, ఎండార్సింగ్ అనురాగ్ ఠాకూర్స్ ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో పార్లమెంట్లో దానికి వ్యతిరేకంగా ఒక ప్రివిలేజ్ మోషన్ పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ ఏం చెప్తుంది అని అంటే రాహుల్ గాంధీ మీద అన్న మాటలు చాలా దురదృష్టకరం, దీన్ని ప్రధానమంత్రి మోదీ గారు ఎట్లా సమర్థిస్తారు అని చెప్పి ఈ జలంధర్ చరణ్జీత్ సింగ్ చన్నీ ఎవడైతే ఉన్నాడో ఈ చెన్నీ గారు ప్రివిలేజ్ మోషన్ పాస్ చేశారు. ఈ చెన్నీ ఎవరు? వెనుకటికి రైతు ఉద్యమాలు జరుగుతున్నప్పుడు పంజాబ్లా ఫ్లైఓవర్ మీద నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారి కాన్వేని ఆపినప్పుడు మనోడు పాత్ర ఉన్నది అని నేను అనుకుంటున్నా. చెన్నీ ఆయననే కదా, ఎక్స్-సీఎం కదా, పంజాబ్కి కాంగ్రెస్ లీడర్ ఉండే ఒకప్పుడు. నేను అనుకుంటున్నా ప్రధానమంత్రి మోదీ గారు ఆయన దగ్గరకు పోయి చెప్పారు థ్యాంక్ యూ నేను ఇలా బతికే ఉన్నా అని చెప్పి నవ్వుకుంటూ పోయిండు. బజరంగ బలి లెక్క ఆడ నిలబడ్డాడు ఇట్లా పట్టుకొని ద ఎస్పీజీ కమాండో. చెప్పినా కదా వికసిత్ భారత్ ధ్వజం మీద ఆనాడు శివుని అంశమైన బజరంగ బలి నిలబడ్డాడు. ఈరోజు అదే ఆ మహాదేవుడి ఆజ్ఞతో ఆ మహాదేవుడి ఏమంటారు ఆశీర్వాదంతో అదే ధ్వజం వికసిత్ భారత్ రథం మీద కార్యకర్తల ప్రాణవాయువు నిలబడుతుంది ముంగటికి తీసుకోవనికే. భారత్ మాతాకి జై ఒకటే వినబడాలి. ప్రివిలేజ్ మోషన్ పాస్ చేశారు కదా, ఈడికి ఆగలే కాంగ్రెస్ వాళ్ళు. సోనియా గాంధీ గారు ఏమంటారనంటే మోదీ గారు డివైజివ్ పాలిటిక్స్ తీసుకొస్తున్నారంట. లోక్సభ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తానాషాయి అయిపోతున్నదంట. ఒక కంప్లీట్గా ఒక మాహౌల్ క్రియేట్ అయిపోయిందంట దేశంలో. డివైజివ్ అంటే విడగొట్టే చర్యలు నడుస్తున్నాయనంట. సోనియా గాంధీ గారికి సగౌరవంగా జవాబిస్తుంది ఇలా చిత్రగుప్త. గిరీష్ దారామోని ఇస్తాడు. అన్నా ఒకసారి యాద పెట్టుకోండి, భారతీయ జనతా పార్టీలా కేవలం ఒక తుచ్చ ప్రాణి గిరీష్ దారామోని అనే ఒక కార్యకర్త ఇలా డేటా ఇస్తాడు. దానికి సమాధానం ఇచ్చే జిగర్ల దమ్ కాంగ్రెస్లకు ఉన్నదా ఇవాళ అడుగుతున్నా, ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నా. సోనియా గాంధీ గారికి ఇప్పుడు నేను జవాబిచ్చే కంటే ముందు నా ఆరాధ్యం, నా ఆయువు, నా ప్రాణం ఏదైనా సంకల్పం కట్టుకునే కంటే ముందు హర హర మహాదేవ్ అన్నారు కదా మీరు. ఇప్పుడు నేను అంటున్నా హర హర మహాదేవ్ అని చెప్పిపోతున్నా. నేను ఎందుకు అడుగుతున్నానంటే అనురాగ్ ఠాకూర్ గారు చాలా స్మూత్గా కొట్టిండు పార్లమెంట్లో. అదే గిరీష్ దారామోని అనేటోడు ఉండుంటే డంకే పే చోట్ యాది పెట్టుకుంటుండే రాహుల్ గాంధీ జిందగీ బర్ మొత్తం. నేను ఏమంటా అంటే నా కాదు పార్లమెంటేరియన్ లెక్క నేను ఎంపీ అయ్యే స్థాయి నాకు ఉందో లేదో నాకు తెలియదు. పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ మా చిత్రగుప్తు టీంని నన్ను గ్యాలరీలో కూర్చోబెట్టు ఇవి జబర్దస్త్ ఐడియాలు ఇస్తాం. ఇప్పుడు ఇదే అభయముద్ర, నా ఆరాధ్య దైవం, నా పార్వతి వల్లభుడు, ఆ పరమేశ్వరుడు ఆరాధ్య ముద్ర నువ్వు అన్నావు, ఇది కాంగ్రెస్ చిహ్నం అన్నావు. నేను ఇవాళ భారతీయ జనతా పార్టీకి సూచన ఇస్తున్నా ఏందనంటే అభయముద్ర కాంగ్రెస్ చిహ్నం అన్నప్పుడు ఇదే అభయముద్ర పార్లమెంట్లో ఎందుకు ఉండొద్దు? నా మహాదేవుడి ప్రతిమ పార్లమెంట్లో ఎందుకు పెట్టొద్దు? పార్లమెంట్ సాక్ష్యంగా హర హర మహాదేవ్ అని చెప్పి పార్లమెంట్ ఎందుకు మొదలు కావద్దు? దేశం ప్రజలు ఏమనుకోరు, ప్రతిపక్షాన్ని కూడా కలుపుకొని పోతున్నది అని అనుకుంటారు. ఏం కాదు పెట్టుర్రి సార్. అరే మేము ప్రతిపక్ష చిహ్నం పెడుతున్నాం పార్లమెంట్లో. ఆయననే అన్నాడు కదా రాహుల్ గాంధీ, ఆమె రైట్ ఆర్ రాంగ్ శ్రీధరణ? ఆయననే అన్నాడు కదా చేతి ఇట్లా చూపించి ఇది కాంగ్రెస్ చిహ్నం అన్నాడు. నేను పార్లమెంట్లో నా పార్వతి వల్లభుడు ఆ పరమేశ్వరుడి ప్రతిమ మూర్తి ఫోటో ఉండాలి అని అంట. అంగీకరిస్తారా లేదా? మీ కామెంట్ రూపంలో చెప్పుండ్రి. రాహుల్ గాంధీ అన్న మాటలకే కౌంటర్ చేస్తున్నా.
భారతీయ జనతా పార్టీ మీరు కొత్తగా హిందుత్వం మేము ఓనప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రగ్ రగ్ మనది హిందుత్వం, రగ్ రగ్ మనది సనాతనం. అందులో మీరు ఆలోచించాల్సిన విషయమే లేదు ఫ్రెండ్స్. మీరు ఆలోచించాల్సింది ఏందనంటే ఈ బద్మాష్ల, ఈ బాలక బుద్ధిలా, ఈ ఉదార్ బుద్ధిలా నరేటివ్ని ఎట్లా తిప్పి కొడదామని అనేది ఆలోచించుర్రి. కాషాయ కార్యకర్తల కసి ప్రమాణం దీని చెప్తున్నా మీ వెంబడున్నది. నరేటివ్ని కిల్ చేద్దాం. నరేటివ్ని కిల్ చేయడానికే ఫేక్ అవసరం లేదు. వీళ్ళు ఫేక్ మాట్లాడతారు, మనకు అవసరం లేదు. ఆధారాలతోని చిత్రగుప్త వస్తుంది. ఆ పరమేశ్వరుడు సాక్షిగా ఇయ్యాల నేను ఒక మాట అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీ గారిని. అమ్మా అమ్మా అని పిలుస్తున్నా. అమ్మా నాకు ఒక మాట చెప్పండి అమ్మా, ఏందనంటే రాజ్యాంగం కేవలం దేశ ప్రజలకేనా, మీ కుటుంబానికి లేదా? నరేంద్ర మోదీ జాతి ఏంది? ఒక పత్రిక విలేకరు అడుగుతుంటే నీ జాతి ఏంది? అఖిలేష్ యాదవ్ నీ జాతి ఏంది అని నువ్వు జాతి అడిగితే మాత్రం ప్రతి తప్పు లేదు. నేను ఏదైనా ఉద్యోగానికి ఫామ్ ఫిలప్ చేయాలనంటే నా కులం ఏంది, నా క్యాస్ట్ ఏంది, నా రిలీజియన్ ఏంది, నా నేషనాలిటీ ఏంది, నన్ను అడిగినప్పుడు ప్రాబ్లం లేదు. మీ కొడుకును అడగంగానే ఎందుకమ్మా అంత కోపము? ఆంటోనియో మైనో అని చెప్పి ఆమె పేరు అనొద్దు, ఆమె అసలు పేరు తీసుకోవద్దు. రాహుల్గా అంటే వీళ్ళు ఎన్ని రోజులు ఎట్లా బతికిర్రనంటే ఎయిర్పోర్ట్లలో పోతే వీళ్ళకు ఫ్రిస్కింగ్ ఉండొద్దు, ఎయిర్పోర్ట్లలో పోతే వీళ్ళకు ఫ్రిస్కింగ్ కూడా లేకుండే, వీళ్ళు ఓంగానే సీదా పరేడ్ ఉంటుండే. అట్లా బతికిర్రు వీళ్ళు, రాజుల కంటే మహారాజుల లెక్క బతికిండ్రు. నాకు తెలిసి చక్రవర్తి సామ్రాట్ అశోక్ ఇక్కడ విజయనగర సామ్రాజ్యంలో కూడా వాళ్ళు కూడా అంత సామ్రాజ్యం ఏలినరో లేదో నాకు తెలియదు. కానీ నాకు వీళ్ళకు నచ్చిన మైనారిటీ అపీస్మెంట్ ఉంటుంది కదా, అక్బర్ కూడా ఇంత జిల్లే ఇలాయి లెక్క బతికిండో లేదో నాకు తెలియదు. కానీ వీళ్ళు 60 సంవత్సరాలు బతికిరు. మరి అమ్మా మీకే అడుగుతున్నా, ప్రశ్నలు వేసినప్పుడు సమాధానాలు కూడా ఇప్పుడప్పుడు ప్రశ్నలు అవుతాయి అమ్మా. ఆ సమాధానాలకు, ఆ ప్రశ్నలకు కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుంది అని అడుగుతున్నా. మళ్ళీ మేమేం మోషన్లు పాస్ చేయాలి అని అడుగుతున్నా. ఆడికి అయిపోలే ఇవాళ కాంగ్రెస్ జిగర్ల దమ్ముందా అని అడుగుతున్నా. డిఎన్ఏ పత్రికల మార్చ్ 12, 2019 ఆధారాలతోనే చిత్రగుప్త్ మోతబరి బ్యాచ్, ఆధారాలతోనే చిత్రగుప్త్. ఇది జాగ్రత్తగా నుండ్రి. డిఎన్ఏ పత్రికల మార్చ్ 12, 2019కి 9:16 పొద్దున పూట ఈ న్యూస్ వచ్చింది. ఏమన్నానంటే అనంతకుమార్ హెగడే ఫార్మర్ యూనియన్ మినిస్టర్, ఇప్పుడు కూడా యూనియన్ మినిస్టర్ ఉన్నారో లేదు నాకు ఇప్పుడు అంతా నేను డీటెయిల్స్ పోదలుచుకోలే. అనంతకుమార్ హెగడే గారు ఆనాడు మాట్లాడిన మాట ఏందనంటే రాజీవ్ గాంధీ గారు మరణించినప్పుడు రాహుల్ గాంధీ గారు డిఎన్ఏ టెస్ట్కి ఎందుకు సోనియా గాంధీ గారు నిరాకరించిండ్రు, ప్రియాంక గాంధీని ఎందుకు పంపించింది, దాని రికార్డు ఉన్నది, దీని మీద కాంగ్రెస్ ఏం మాట్లాడుతుంది అని అన్నది. జాతిని అడుగుతూనే ఇంత రచ్చ చేసిర్రు, మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ అంటే అయితే ఏం రచ్చ అవుతుంది? ఇవాళ అడుగుతున్నది దేశం, అడుగుతున్నది చిత్రగుప్త్, అడుగుతున్నాడు గిరీష్ దారమోహన్. దీనికి సమాధానం ఏమున్నది కాంగ్రెస్ దగ్గర అని నేను అడుగుతున్నా. వీడికి అయిపోలే. అనురాగ్ ఠాకూర్ గారు ఒక మాట మాట్లాడినరు. ఏందనంటే ఓన్లీ ఫార్ బ్రదర్ ఇన్ లా కమిషన్, ఓన్లీ ఫార్ బ్రదర్ ఇన్ లా కమిషన్. నేనలే నువ్వు ఇప్పుడు ఆధారాలతో ముంగడికి తీసుకొచ్చిన. డిఎల్ఎఫ్ రాబర్ట్ వాద్రా నెక్సస్ ఏంది, ఈ రౌండప్ ఏంది నేను మాట్లాడతలేదు. మింట్ పేపర్లా 6 ఆగస్టు 2013కి వచ్చిన కథనం మీ ముంగటికి పెట్టిన ఆధారాలతోనే చిత్రగుప్త్, డీటెయిల్స్ లేని నేను మాట్లాడు. అందులో ఏమని ఉన్నదనంటే ల్యాండ్ డీలింగ్స్ ఆఫ్ రాబర్ట్ వాద్రా, ఎవరైతే మన సోనియా సోనియా గారు మీ అల్లుడు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ గారు అల్లుడు వెనకటికి సీరియస్ అలిగేషన్స్లలో ఉండే ఇది. దాని మీద ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ హిందూలో చాలా పెద్దగా రాసిండ్రు. చిత్రగుప్తుల రాయలే, అప్పుడు చిత్రగుప్తు పుట్టను కూడా పుట్టలే, నేను కూడా సోషల్ మీడియాలో పెద్దగా అప్పుడు ఇంత యాక్టివ్ లేను. హిందువులు వచ్చిన కథనం తీసుకొని మాట్లాడుతున్నా. కాంట్రవర్సీ సర్ఫేస్ అయింది అక్టోబర్లా. దీన్ని తీసుకొని వచ్చింది ఎవరు ఈ కథనాన్ని అని అంటే ఇవాళ సంకలు వేసుకొని తిరుగుతున్నారు చూడు అరవింద్ కేజ్రీవాల్ అండ్ టీమ్. ఇది క్యాంపెయిన్ రన్ చేసిర్రు, నేను తీసుకొని వచ్చిన మొత్తం. కాంట్రవర్సీ సర్ఫేస్డ్ ఇన్ అక్టోబర్, అరవింద్ కేజ్రీవాల్ అండ్ హిస్ అసోసియేట్స్ అక్యూజ్డ్ వాద్రా ఫర్ కరప్షన్. వీళ్ళు కలిసి ఉంటారంటారు. ఈ కూటమి ఏం కూటమి ఇది? కలహాల కూటమి, భారత్ని కాలగర్భంలో కలిపే కూటమి, కాసుల కోసం చేసే ఏమంటారు రాజకీయాల కూటమి ఇది. ఇదే అరవింద్ కేజ్రీవాల్ రాబర్ట్ వాద్రా మీద 2013లో కేసేసిండు. ఇదే అరవింద్ కేజ్రీవాల్ మీద లిక్కర్ల అవకతవకలు జరుగుతున్నాయని కాంగ్రెస్ కేసేసింది. ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ కాంగ్రెస్ ఉంటుంది అరవింద్ కేజ్రీవాల్ మీద. ఈ కూటమి ప్రజలకు మీకు అర్థమవుతుందా అని చెప్తున్నా. కేజ్రీవాల్ ఏమన్నాడు తెలుసా? ప్రియాంక వాద్రా భర్త, సోనియా గాంధీ గారి అల్లుడు, రాహుల్ గాంధీ గారి బావ 31 ప్రాపర్టీస్, అది కూడా ప్రైమ్ ప్రాపర్టీస్ న్యూఢిల్లీలో మోర్ దెన్ 300 crores వర్త్ ప్రాపర్టీసు, అన్సెక్యూర్డ్ ఫ్రీ ఇంట్రెస్ట్ లోన్స్ డిఎల్ఎఫ్ నుంచి ఎట్లా కొన్నాడు అని చెప్పి ఆరోపణలు చేసిండ్రు. దీని మీద ఏం మాట్లాడతారు? నేను ఆధారాలు సబ్మిట్ చేస్తున్నా. 16 ఆగస్టు 2013కి
హర్యానా ఐఏఎస్ ఆఫీసర్ అశోక్ ఖేమ్కా ఏమని అన్నారంటే who has taken స్టేట్మెంట్ మీరే చదువుతా మీరు నుండి 13th August 2013కి హర్యానా ఐఏఎస్ ఆఫీసర్ అశోక్ ఖేమ్కా who was taken on Vadra for his controversial land deals in Gurgaon admitted in the conversation with the Karan Thapar on Devil's Advocate that there is further investigation required to prove that Vadra falsified the documents of the deals, CNN, IBN news channel said in a report. Karan Thapar, ఇది కాంగ్రెస్ ఛానలే అని అంటారు. రాజీవ్ గాంధీకి చాలా ప్రియమైన మిత్రుడు కరణ్ థాపర్. ఆయన షోలా అశోక్ ఖేమ్కా మాట్లాడిన మాటలు CNN, IBNలో వచ్చిన కథనాలు మీ ముంగడికి తీసుకొచ్చిన 6th August 2013. ఆయన ఏమనన్నాడు, ఎవిడెన్స్ దొరికింది రిపోర్ట్లల్లా ఏందనంటే రాబర్ట్ వాద్రా గారి అకౌంట్లో 1 లక్ష రూపాయలే ఉన్నాయి, కాకపోతే చెక్కు 7.5 కోట్లకు ఎట్లా ఇచ్చిండు, ఎట్లా మెచ్యూర్ అయింది, ఆ డీల్ ఎట్లయింది, 1 లక్ష రూపాయలు ఉన్నోడు 7.5 కోట్లు ఎట్లా ఇస్తాడన్నా నాకు అర్థం కాదు. సరే 7 లక్షలు ఇచ్చిండు అని అంటే నా అవకాశ ప్రకారం నా అకౌంట్లో 1 లక్ష రూపాయలు ఉంటే నా కాదు గిరీష్ గారు ఫోన్ చేసిన కానీ 10 లక్షలు దోస్తులు ఇస్తారు, 7.5 లక్షలు ఇచ్చినా నేను ఒప్పుకుంటుండే. 1 లక్ష ఉన్నోడు 7.5 కోట్లు అప్పే ఓడిస్తాడన్నా. ప్రజలను అడుగుతున్నా, మీకు అప్పు ఉడుతుందా అని అడుగుతున్నా. అప్పు డే తెల్లారిందా అని చెప్పి రేవంత్ అన్నని అడుగుతున్నా. ఆడికి అయిపోలే, ఇలా మీకు డేటా నుంచే ప్రొడ్యూస్ చేస్తా మొత్తం తీసుకొచ్చిన. 15th August 2013కి రావు ఇంద్రజిత్ సింగ్, నేను కాదు బీజేపీ కాదు, కాంగ్రెస్ ఎంపీ, 3 సార్లు కాంగ్రెస్ ఎంపీ ఉండే, ఎవరు రావు ఇందర్జిత్ సింగ్ ఏమని అన్నాడు, a 3-time Congress MP, 4-time MLA and a former minister has publicly demanded detailed investigation into the 21,000 acres of land licensed in the various issues in Haryana in the past 8 years, including the 3 acres that was a part of Vadra DLF deal, fearless of his political fallout. హిందూ న్యూస్ పేపర్లో వచ్చింది. నేను మాట్లాడతలేను, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సమాజ్వాదీ పార్టీ లీడర్ యూపీ మినిస్టర్ ఆజం ఖాన్ మాట్లాడిండు వీళ్ళ మీద. ఇవాళ అఖిలేష్ యాదవ్ లేచి మాట్లాడుతున్నాడు, జాత్ కైసా పూస్తే తుమనని. అరే మీ నాయన కాంగ్రెస్ని సంపనీకే 40 సంవత్సరాలు కష్టపడ్డాడు, కుచ్తో ఏమంటారు కదా దాన్ని ఇజ్జత్ పెట్టు మీ నాయనది అఖిలేష్ యాదవ్. నీ ముఖ్య వంకర ఉందనుకున్నా, నీ రాజకీయ వంకర ఉన్నది, నీ జీవితం వంకర ఉన్నదని ఇప్పుడు అర్థమైంది నాకు. ఐఎమ్ నాట్ గోయింగ్ అన్ టు ది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, టేక్ ఇట్ యాజ్ అ హ్యూమర్. అఖిలేష్ ఇష్యూ ఏమైతుందంటే ఆజం ఖాన్ ఉత్తరప్రదేశ్కి మాట్లాడిండు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ నో ఎంక్వైరీ, అసలు అల్లుడి మీద ఎంక్వైరీ జరగొద్దు, వీళ్ళు పెట్టి పుట్టిరు, మన్నున పుట్టిన పద్మములీలు అంతా, ఇలా ఖాందాన్ అంతా మన్నున పుట్టిన పద్మములీలు. ఓబీసీ అని అంటే ఏంది తెలుసా ఇప్పుడు, ఓన్లీ ఫర్ బ్రదర్ ఇన్ లా కమిషన్. అనురాగ్ ఠాకూర్ గారికి మద్దతు తెలుపుతున్నది చిత్రగుప్త. అన్నా మీరు ఒక్క అడిగేయినరే, కార్యకర్తలు 100 అడుగులు ఇస్తారు. నేను ఆడికి ఆగుతలేను. ఇలా ఓబీసీలకు గండి కొట్టిండు కేరళలా, వచ్చేటప్పుడు మా అన్న చెప్పుకుంటూ వస్తున్నాడు నాకు. ఓబీసీలకు గండి కొడుతున్నాడు, ఓబీసీలకు కొడతలేడు, మైనారిటీకి కొడుతున్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు చెప్పాలా, వైనాడ్లా పోయిండు, స్పెషల్ ఫ్లైట్లో దిగిండు, మళ్ళీ పోయిండు. వైనాడ్కి పోలే, వెదర్ మంచిగా అయినాక పోతానట, ప్రాణభయం ఏడిపోయింది. మళ్ళీ సేవాభావం, అదే నా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆడ పనిచేస్తున్నారు, నా ఇండియన్ ఆర్మీ ఆడ పనిచేస్తుంది, మనసా వాచా కర్మన అనామికంగా నా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది, సేవా దళాలు మొత్తం ఆడ. దాని మీద ఏం మాట్లాడతావు రాహుల్ గాంధీ, వెదర్ మంచిగా అయినాక పోతా అని ట్వీట్ కొట్టిండు. అంటే ఇవాళ మనోడు మోడ్లలో పనిచేస్తాడు. మనం ఇట్లా అంటాం చూడు, ఏది ఇప్పుడు కార్లలో మోడ్స్ ఉంటాయి తెలుసు కదా మీకు, ఏసీ మోడ్స్ ఉంటాయి, ఆ ఏసీ మోడ్ల లెక్క పనిచేస్తుంటాడు రాహుల్ గాంధీ. ఇప్పుడు ఏం మోడ్ పెట్టుకున్నాడంటే బీసీ మోడ్ పెట్టుకున్నాడు. ఓబీసీల గురించే మాట్లాడతాడు, ఎస్సీ ఎస్టీల గురించే మాట్లాడతాడు, మైనారిటీల గురించి ఇప్పుడు మాట్లాడాడు. ఎందుకంటే వైనాడులో ల్యాండ్ స్లైడ్ అయింది, ఎట్లయింది, అంత పెద్దగా పోయింది, దాని మీద మాట్లాడరు వీళ్ళు. ఇవాళ బీసీతోనే మాట్లాడుతున్నాడు, మైనారిటీ ఓట్లు కావాలా, కానీ మైనారిటీల పక్షాలు ఉన్నాడు, అయ్యాలా లేడు, వాళ్ళ గురించి మాట్లాడాడు. కానీ మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా, ఓబీసీలు ఉన్న కోటా తీసుకొచ్చి మైనారిటీలో 4% కలుపుతా అంటాడు. వీళ్ళది క్రిమినల్గా మామూలుగా ఉండదు కాన్స్పిరసీ, మీరు అర్థం చేసుకోర్రి అని అంటున్నా. నా ఎమోషన్ ఇగో, నేను ఇంత ప్రిపేర్ ఎందుకు వస్తా తెలుసా ఫ్రెండ్స్, ఇదంతా వీళ్ళది చదువుతుంటే కంపరం లేస్తుంది నాకు. ఇంత దిగజారిపోయిన రాజకీయాలు చేస్తారు. అమిత్ షా గారు ఎన్నిసార్లు చెప్పిండ్రు, మన దగ్గర ఉన్న వార్నింగ్ సిస్టమ్స్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ వార్నింగ్ సిస్టమ్స్, వెదర్ వార్నింగ్ సిస్టమ్స్, ఇప్పుడున్న వార్నింగ్ సిస్టమ్స్. ఒడిస్సాలో కూడా లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మన వార్నింగ్ సిస్టమ్ చెప్తే ఏం కాలే, చిన్న నార్మల్గా అయిపోయి మనం వెళ్ళిపోయినాం. ఇక్కడ పట్టించుకున్నారా కేరళ వాళ్ళు? ఇప్పుడు ఇది బ్లేమ్ గేమ్ చేసే టైం కాదు, ఇది కాదు, వంకర మాటలు మాట్లాడుతున్నారని. ఇదే వైనాడ్లా వెనకటికి రాహుల్ గాంధీ ఎందుకు ఉరికిండో తెలుసు, స్పెషల్ ఫైట్ వేసుకొని, కాకపోతే అలా ఏం చేసేటట్టు లేడు. ఇప్పుడు ఇదే వైనాడ్లా రాహుల్ గాంధీ ఎంపీ ఉన్నప్పుడు గోహత్య, ఆవు హత్య చేసిర్రు. పాపం ఊకనే పోతుందా అని అడుగుతున్నా. సో లెట్ మీ స్టిక్ ఇన్, ఇక నేను నా సబ్జెక్ట్ మీద ఆగుంటాయి అలా, లెట్ మీ నాట్ డీవియేట్. అసలు వీళ్ళందరికీ ఏడికెన్ పైసలు వస్తాయి, ఇవన్నీ ఇంతగానం ఏడికెన్ మాట్లాడతారు వీళ్ళు. ప్రతిపక్షంలో 10 సంవత్సరాలు కూర్చున్నా వీళ్ళ పైసలకు మాత్రం కరువు పడతలేదు. ఎందుకు?
ఈ ఆలోచన మీకు ఎప్పుడన్నా వచ్చిందా? అనురాగ్ ఠాకూర్ గారు మాట్లాడిన మాటలకు ఆధారాలు నేను 2-3 చెప్పిన. నేనేమనన్నా, నువ్వు నా మహాదేవుడి ప్రతిమ పెట్టి నువ్వు ఏమంటారు అభయముద్ర చూపించినావు, నేను పార్లమెంట్ సాక్షిగా నా మహాదేవుడి విగ్రహం పెట్టాలా, ఆయనకు అభిషేకం చేసిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు జరగాల, నువ్వు మొక్కు నేను మొక్కుతా అందరం మొక్కుతాం, సెక్యులర్ భావజాలాలు బతుకుతాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఓబీసీ కమిషన్ ఓన్లీ బ్రదర్ ఇన్ లా కమిషన్ అన్నప్పుడు రాబర్ట్ వాద్రా చేసిన డీల్స్, ఇందర్జీత్ సింగ్ రావు మాట్లాడిన మాటలు, ఉత్తరప్రదేశ్ ఆజం ఖాన్ మాట్లాడిన మాటలు, హిందువులు ఏమొచ్చినాయి ఇవన్నీ ముంగడ పెట్టిన ఆధారాలతోనే చిత్రగుప్త. అందుకే మిమ్మల్ని ఒక మాట అడిగిన, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అన్న.